నకిలీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగించింది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము, అద్దెపల్లి జనార్దన్ రావుతో పాటు మరో 4 నిందితుల రిమాండ్ గడువు నేటితో ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితుల రిమాండ్ను డిసెంబర్ 9 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 9 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు తీర్పు ఇచ్చింది. జోగి రమేష్ సహా 7 నిందితుల రిమాండ్ పొడిగింపు కొనసాగుతోంది. ఏపీ నకిలీ మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు కొనసాగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. విజయవాడ ఎక్సైజ్ కోర్టు డిసెంబర్ 9 వరకు కూడా రిమాండ్ పొడిగించింది. ఏపీ నకిలీ మద్యం కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. డిసెంబర్ 9 వరకు కూడా రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎక్సైజ్ కోర్టు. అయితే ఈ రోజుతో విచారణకు సంబంధించి, కస్టడీకి సంబంధించి ఈ రోజుతో ముగిసింది. అయితే కోర్టులో హాజరుపరచగా డిసెంబర్ 9 వరకు కూడా రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు తీర్పు ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ నకిలీ మద్యానికి సంబంధించి కేసుకు సంబంధించి విజయవాడ ఎక్సైజ్ కోర్టు నిందితులకు డిసెంబర్ 9 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. జోగి రమేష్ సహా 7 నిందితుల రిమాండ్ పొడిగింపు కొనసాగుతోంది. ఏపీ నకిలీ మద్యం కేసు నిందితులకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. డిసెంబర్ 9 వరకు కూడా రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎక్సైజ్ కోర్టు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, నకిలీ లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే నిందితులు ఉంటారో నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ ఎక్సైజ్ కోర్టు కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 7 నిందితులు జైల్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులతో పాటు అద్దెపల్లి జనార్దన్ రావు వాళ్ళిద్దరు సోదరులతో పాటు మరికొంతమంది కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే బెయిల్ ఇవ్వాలంటూ కూడా అటు జనార్దన్ రావు సోదరులతో పాటు ఇటు జోగి రమేష్ సోదరులు కూడా ఆల్రెడీ పిటిషన్ వేశారు. పిటిషన్లు కూడా ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ని చాలా సీరియస్ గా చేస్తున్నటువంటి సిట్ జనార్దన్ రావు సోదరులు ఇప్పటికే 2 సార్లు కస్టడీ తీసుకున్నారు. మొదటిసారి 4 రోజుల పాటు కస్టడీలో కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించిన తర్వాత జోగి రమేష్ ని అతని సోదరుడు రాము ఇద్దరు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి కస్టడీ కూడా తీసుకుని మరొక 4 రోజులు విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే మరికొన్ని కీలకమైన అంశాలు కేసులో ప్రధానంగా వాళ్ళంతా కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు అతని సోదరుడు రామును కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్ కూడా ప్రస్తుతం ఎక్సైజ్ కోర్టులో పెండింగ్ లో ఉంది. దీంతో పాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రిమాండ్ గడువు అనేది ముగిసిన నేపథ్యంలో ఈ రోజు రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి జోగి రమేష్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు హాజరుపరిచారు. మిగిలినటువంటి నిందితులు ఎవరైతే విజయవాడలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి ఏదైనప్పటికీ కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రస్తుతం నిందితులుగా ఉన్నటువంటి 7 కూడా రిమాండ్ ను పొడిగించారు. డిసెంబర్ 9వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎక్సైజ్ కోర్టు నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ దుర్గా.